సార్ ఓకే థ్యాంక్ యూ మాది ల్యాంప్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ గత 35 సంవత్సరాలుగా మేము సేవా దృక్పథములో నడుస్తూ అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అట్లాగే ల్యాంప్ అంటే లిటరసీ అగ్రికల్చర్ మెడికల్ ప్రాజెక్ట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటే మేము అగ్రికల్చర్ మీద అవగాహన సదస్సులు, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ మీద అవగాహన సదస్సులు, తర్వాత ఆరోగ్యపరమైన సమస్యల మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ గత 33 సంవత్సరాలుగా పేదల యొక్క విద్య కొరకు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మేమైతే ఈ సురక్షిత గ్రామజ్యోతి అనే కార్యక్రమం. ఈ సురక్షిత గ్రామజ్యోతి అంటే మరి ముఖ్యంగా మన గ్రామాల్లో 3 కార్యక్రమాలు జరగకూడదు. తెలుసా మీకు? సురక్షిత గ్రామం ఎలా ఉండాలో తెలుసా పిల్లలు మీకు? మేమేం చెప్తున్నామంటే ఈ కార్యక్రమం 165 స్కూల్ సార్. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2015 నుంచి మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది 165 స్కూలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గ్రామం సురక్షితంగా ఉండాలంటే మన గ్రామంలో 3 కార్యక్రమాలు జరగకూడదు. 3 ఎన్ని? 1 బాల్య వివాహాలు జరగకూడదు. మీ గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంటే మీ గ్రామం సురక్షితంగా ఉన్నట్లు కాదు. అర్థమైందా? విన్నారా ఎప్పుడైనా బాల్య వివాహాలు అనే మాట? బాల్య వివాహాల గురించి మీకు ఏమైనా తెలుసా? మేము బాల్య వివాహాల గురించి విన్నాం సార్, బాల్య వివాహాల గురించి మాకు తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. తప్పు కాదు. మీకు అసలు బాల్య వివాహం అంటే ఏమిటో తెలిస్తే, లేకపోతే మా పెద్దవాళ్ళు చెప్పుకుంటే విన్నాము, లేకపోతే మా గ్రామాల్లో జరుగుతాయి మాకు తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇంతకుముందు ఎప్పుడూ మీరు ఎటువంటి అవగాహన సదస్సులో బాల్య వివాహాల గురించి మాట్లాడుకోలేదా? మీకు మన మహిళా పోలీస్ మేడం గారు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా బాల్య వివాహాల గురించి. బాల్య వివాహాలు అసలు బాల్య వివాహం అంటే వివాహ వయసు కంటే ముందుగానే పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్నే బాల్య వివాహం అంటాం. అసలు వివాహ వయసు తెలుసా మీకు? వివాహ వయసు తెలుసా? ఆడపిల్లలైతే ఎన్ని సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలి? 18 ఇయర్స్. వెరీ గుడ్. అబ్బాయిలు 21 ఇయర్స్ తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఆ వయసుకు ముందు జరిగిన పెళ్ళిళ్ళని ఏమంటారు? బాల్య వివాహాలు. వెరీ గుడ్. ఇప్పటి వరకు మీకు బాల్య వివాహాల మీద క్లారిటీ వచ్చింది కదా? వచ్చిందా రాలేదా? బాల్య వివాహాలు చట్ట విరుద్ధమా? చట్టానికి పర్వాలేదు చేసుకోవచ్చా? చట్టం ఏం చెప్తుంది? బాల్య వివాహం చేసుకోమని చెప్తుందా వద్దని చెప్తుందా? వద్దని చెప్తుంది. అంటే చట్ట విరుద్ధం. బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళు శిక్షార్హులు, చేసిన వాళ్ళు శిక్షార్హులు. అవును కదా? ఈ విషయాన్ని విద్యార్థి దశ నుంచే మీరు అవగాహన చేసుకోవాలి. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు అనేది మీరు చదువుకునేప్పటి నుంచే తెలుసుకోవాలి. అవును కదా? ఇంతకుముందు ఎవరైనా చెప్పారా మీకు ఈ విషయాలు? చెప్పండి, మాట్లాడండి. చక్కగా మాట్లాడితే మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైద్ది, ఓహో నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది అని. సరే, ఇంకొకటి గృహహింస. విన్నారా? ఈ పదమన్నా విన్నారా? గృహహింస అనే మాట. డొమెస్టిక్ వైలెన్స్ ఇంగ్లీష్ అయితే వినలేదా? మూడోది మానవ అక్రమ రవాణా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఈ 3 ఏ గ్రామంలో అయితే జరగవో ఆ గ్రామాలను ఏమంటాం? సురక్షిత గ్రామాలు, సేఫ్ విలేజ్. ఇప్పుడు మనం ఈ విద్యార్థి దశ నుంచే మనం నివసిస్తున్న మన గ్రామాలని మనం సురక్షిత గ్రామాలుగా నిర్మించాలి అంటే ఈ 3 మన గ్రామంలో జరగకూడదు. ఈ 3 మన గ్రామంలో జరగకూడదు అంటే మీకు అసలు ఈ 3 అంటే ఏంటో వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. అవునా? బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల నష్టమా లాభమా? ఎందుకు నష్టం? బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల యాక్చువల్గా మీరందరూ స్కూల్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవటానికి. చదువుకున్న తర్వాత ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. అంటే జాబ్ చేయాలి, చదువుకోవాలి, మీకు ఒక మంచి ఎయిమ్ ఉంది, మంచి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యంతో మాత్రమే మీరు స్కూల్కి వస్తున్నారు.
అవును కదా? డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే మంచి సైన్సిస్ట్ అవ్వాలి, లేకపోతే మంచి రాజకీయ నాయకులు అవ్వాలి, ఈ దేశానికి సేవ చేయాలి, ఏదో ఒక ఆలోచనతోనే వస్తున్నారు. అవునా కదా? ఈ ఆలోచన మీరు సఫలీకృతం చేయాలి అంటే మీరు చక్కగా మీరు పెద్ద అయిన తర్వాత మీ ఎయిమ్ని మీరు సాధించాలి అంటే